హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చింది గాడిద గుడ్డే అన్నారు. దానం నాగేందర్ ను గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి తెచ్చే బాధ్యత తనదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇయాల కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఓరి పిచ్చోడా, ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి. ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్ కు గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ను హైదరాబాదు నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి ఈరోజు ఈ నగరానికి ఇంత పేరు వచ్చింది. ఈ హైదరాబాదు నగరం ఈరోజు విశ్వ నగరంగా మారింది అనంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే. కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు, ఢిల్లీకి పోయిండు. ఏమైందా? ఏదైనా సమస్య పరిష్కరించిండా? మనకేమన్నా నిధులు తెచ్చిండా? 2021లో వరదలు వచ్చి మన పేదోళ్ళందరి ఇండ్లు మునిగిపోయినాయి. కనీసం 10 రూపాయలన్న తీసుకొచ్చిండా? ఆయన బండి సంజయ్ అధ్యక్షుడు గుండె వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు. బండి పోయిన వాళ్ళకు బండి ఇప్పిస్తా, గుండు పోయిన వాళ్ళకు గుండు ఇప్పిస్తా, లారీ పోయిన వాళ్ళకు లారీ ఇప్పిస్తా అన్నాడు. గుండు అరగుండు మనకేమన్నా ఇచ్చిండా? అనే ఏమన్నా తెచ్చిండా? వాళ్ళ మోడీ ప్రధానమంత్రికి ఉండే కదా, 5 రూపాయలు కూడా ఈ జంట నగరాలకు తేలే. ఈ జంట నగరాలలో మీ సమస్యల మీద మాట్లాడాలి అని అంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇది సరిపోదు. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ ఖర్గే గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మీరు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారిని గెలిపించండి. ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాది. మీరు గెలిపించండి. ఈ జంట నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత, జంట నగరాలకు సికింద్రాబాద్ పార్లమెంటుకు మంత్రి పదవి తెచ్చే బాధ్యత నాది.